సాధారణంగా మనం ఇక్కడ స్వామీజీలని బాబాలని పిలవటం ఒక సహజసిద్ధంగా జరుగుతుంటుంది హిందువులు దేశంలో చాలా చోట్ల కూడా. అదే సందర్భంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు ముస్లింలకు సంబంధించిన వాళ్ళు చేసినా కూడా, అంటే వాళ్ళు మత పెద్దలుగా ఉంటూ వాళ్ళ మతం వాళ్ళతో పాటు, ఇప్పుడు హిందువులకు సంబంధించిన స్వామీజీల దగ్గరికి ముస్లింలు క్రైస్తవులు కూడా వస్తుంటారు, కొంతమంది నమ్మేటటువంటి వాళ్ళు. గుళ్ళకు కూడా ఇటువంటి అటు మనోళ్ళు అక్కడికి దర్గాలకు అది వెళ్తుంటుంటారు కదా, అట్లాగే ఉంటాడు. అలాంటి వాళ్ళని బాబాగా వాళ్ళు ఏదన్నా ఇష్యూలో రైజ్ అయినప్పుడు దొరికినప్పుడు వాళ్ళని బాబాలుగా హిందువులకు సంబంధించిన గురువుల్లాగానే ప్రొజెక్ట్ చేయడం అనేది ఒక సెక్షన్ ఆఫ్ ఇండియాలో అలవాటు. తాజాగా ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ నూరి బాబాకి సంబంధించి ఫేక్ కరెన్సీ కేసులో ఇప్పుడు కేసు పెట్టింది, అరెస్ట్ చేస్తుంది. వాస్తవంగా నూరి బాబా అనేది అతను ప్రచారం చేసుకున్నాడు. మామూలుగా నూరి అనేది తీసేసి ఒక బాబా అరెస్టు, బాబా మీదన నకిలీ నోట్ల కేసు లాంటి వార్తలు రాసుకొచ్చారు. క్రాస్ చెక్ చేస్తే బయటపడుతున్నటువంటిది ఏంటి అంటే నూరి బాబా అసలు పేరు. నూరి బాబా అనేది అతను ఫోకస్ చేసుకున్నటువంటి పేరు. ఈ నకిలీ కరెన్సీని సృష్టించి దేశంలో చలామణి చేస్తున్నటువంటి సందర్భంలో అతని మీదన 4 కేసులు నమోదైనవి. ఇతనితో పాటుగా ఏదైతే ఇది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా దీని మీద దృష్టి సారించింది. 35,000 రూపాయల దొంగ నోట్లు సృష్టించాడు, అది అతని దగ్గర దొరికినాయి. 4 ఇతనితో పాటుగా కలిసి ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నటువంటి విషయం బయటపడింది.